12 గంటకల్లా జాన్పాడులో ఉంటారు అనమాట. చూడండి అందరూ మా చుట్టాలందరూ ఆటోలో ఉన్నారు. వాళ్ళే తలకెక్కుంటున్నాడు, ఆకలి అయిందంట. అందరూ ఆటోలో ఉన్నారు, చక్కగా వెళ్తున్నాం. ఆటో అయితే చాలా స్లోగా వెళ్తుంది. మా బాబాయ్ చూడండి స్టేరింగ్ వణుకుతున్నాడు. సరేనండి, కొంచెం సేపు జర్నీ చేస్తున్నాం. సరేనా? బాగున్నారా? ఎలా ఉన్నారు? మేమైతే జాన్పాడు వెళ్తున్నాం అనమాట. చూడండి మా ఆటోలో ఎంతమంది ఉన్నారు. మా బాబాయ్, మా చిన్నమ్మ, బాబాయ్ పిల్లలు, బాబాయ్ పిల్లలు, బాబాయ్ కూతురు, అల్లుడు అందరు ఉన్నారనమాట దీంట్లో. ఆటో అయితే చాలా స్లోగా వెళ్తుంది. 12 గంట అయిందనుకుంటా జాన్పాడు వెళ్ళేటప్పుడు. బెల్లంకొండ కొండ అనమాట. చూడండి ఎలా ఉందో ఒకసారి. మంచు కురుస్తుంది కాన, అట్లా లైట్గా కాన వస్తుంది అనమాట. దగ్గరికి నేను వెళ్ళకూడదు అన్నమాట, అందుకే దూరం ఉంటుంది. చూడండి అన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ వజ్రాలు ఉన్నాయంట. ఎప్పుడు వెళ్ళిపోవాలి మా అమ్మాయి వెళ్దాం పద ఉంటుంది, జానపడద్దు ఏమొద్దు, ముందు ఇక్కడికి వెళ్దాం పద అంటుంది అనమాట. ఆ పులిహార తెచ్చారంట. ఆ పులిహార తిని ఆ వజ్రాలు ఎక్కడ ఉన్నాయి ఏరుకొని ఇంటికి వెళ్ళాలి. చూడండి కొండ చూడండి ఎట్లా ఉందో. పులులు సింహాలు అన్నీ ఉన్నాయన్నమాట. మంచు పడుతుందిగా బాగా కానట్లేదు అనమాట. చూడండి కొండ ఎంత చూసారా ఎలా ఉందో. మన పేరుగల్ల కొండలు ఈ కొండలు రెండు సమానంగానే ఉంటుంది అనమాట. చూడండి ఆటోలో పులిహార తింటున్నాం అన్నమాట. వేడి పులిహార. ఎప్పుడో తెల్లరగడ్డ వండా ఇప్పుడు తింటున్నాం. లేట్ అవుతుందని ఆటోలోనే తింటున్నామండి పులిహార. చూడండి అందరూ పులిహార వేసుకొని తింటున్నారు, రొట్టెలు వేసుకొని. పులిహార మళ్ళీ తెచ్చాము అనమాట. అందరికి తలా కొంచెం పెట్టి తింటున్నామట. ఎండ చూసేవారు ఎంత వస్తుందో. అంటున్నాడు అనమాట మా బావ. ఎంత అంటున్నాడు, ఎంత చెప్తున్నాడు. చూడండి ఆకలి బెల్లం పెట్టట్లేదు, అలిగి ఇంత పక్కన నుంచున్నాడు అనమాట. పల్నాడు జిల్లా బాధ్యతలో ముగింపు అంట, పచ్చి ముగింపు. చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో, తెల్లగా నీళ్ళు పడి. పట్టుకుంటున్నారు ఆడవాళ్ళు ఇద్దరు. చూడండి మనం కూడా ఎన్ని పట్టుకున్నారు, స్నానం చేయాలి అని చాలా ఫుల్ ఉంది కదా నీళ్ళు. చాలా బాగుంది. చూసారా నీళ్ళు ఎంత వస్తున్నాయో, బాగుంది కదా ఇక్కడ. హలో వచ్చేసాము. చూడండి ఇతరకాడికి బాగా చేసాను అది అనమాట. వెళ్తున్నాం. ఇక్కడ అన్ని సబ్బులు షాంపూలు ఏమైనా తెచ్చుకోకపోతే ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. అన్నీ ఉన్నాయి లైన్గా. ఎంత అండి షాంపూ ఎంత, సబ్బు ఎంత? 10 రూపాయలు. అన్ని 10 రూపాయలే అంట. అన్ని కొనుక్కోవడం ఎందుకు అని చెప్పి మనం అయితే ఇంటికాడికే తెచ్చుకున్నామాట. ఇప్పుడైతే నదికాడికి పోతున్నాం అనమాట. చూడండి మా చెల్లెళ్ళు నవ్వడమే సరిపోతుంది. కట్ కడితే మేమి ये तुम्हें भी पढ़ते हैं इसमें? पढ़ना के पुटे हो गए बोल अरे हमसे जाती करेंगे ఇదిగో మా మేనత్త మనవరాలు అనమాట. మా పిన్ని కోడలు అనమాట. మా బాబాయ్ అత్త కోడలు అనమాట. ఇదేమో మా బాబాయ్ కూతురు అనమాట. మేమందరం నదికాడికి అయితే వెళ్తున్నాం. చూడండి ఇదంతా నదికి వెళ్ళేది అనమాట. అంత బాగుంది. ఇప్పుడు చిన్నపిల్లలప్పుడు అయితే వచ్చేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు వచ్చేసారు. చూడండి ఇంకా మా చుట్టాలే తెలిసిన వాళ్ళు బంధువులు పక్క ఊరి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారన్నమాట. ఇప్పుడే స్నానకైతే వెళ్తున్నాను అనమాట. చూడండి మా కోసం ఎదురు చూస్తున్నారు అనమాట. మా అక్కయ్య మా బావ అందరూ ఎదురు చూస్తున్నారు అనమాట. మా తమ్ముడు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. నేర్పించేసి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కృష్ణానది తీరానికి వచ్చాం. మనం ఇక్కడ తెలంగాణ చూస్తే ఇక్కడ నుంచి ఆ లైన్ మొత్తం మనకి తెలంగాణ అనమాట. ఈ ఏరియా మొత్తం అటువైపు బార్డర్ వచ్చేసేమో మనకి ఆంధ్రప్రదేశ్, ఇటువైపు వచ్చేసేమో మన తెలంగాణ అనమాట. అయితే ఈరోజు వచ్చేసి మీకు
మా పిన్నిని పరిచయం చేపిస్తా. మీకు ఆల్రెడీ తెలుసు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు పిన్ని. వీళ్ళందరూ మన పిల్లలు అమ్మలు మా నాయనమ్మలు వీళ్ళందరూ ఉన్నారనమాట. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూడండి బోట్ ఇప్పుడే ఎక్కామన్నమాట కృష్ణాలో. స్నానానికి వెళ్తున్నా. ఇప్పుడు కొంచెం టైం ఉందని స్నానం చేసేటానికి, అందుకని నదిలో అట్లా తిరుగుతా విహారయాత్ర వెళ్తున్నాం అనమాట. బోట్ నడిపాను, ఇంకా నడపట్లేదు. ఇంకా ఎక్కుతాను, ఇంతమంది ఎక్కాము, ఇంకా నడపట్లేదు. అలా ఏం పేరండి ఇది? పుల్లయ్య అంటారండి పేరు. బాగుంది కదా పుల్లయ్య. జనం బాగా ఇస్తారండి. ఎక్కడ ఇవాళ ఒక్కరు జనం ఎక్కేది, ఇవాళ ఒక్కరు జనం అంటే ఎక్కేది బందాలు బోర్డు పోతుంది. ఎక్కామన్న బోటు అట్లా అనమాట. మా అమ్మాయి గుంటూరు పిల్ల అంటుంది, నేను ఒక్కదాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాను అంటుంది. బాగా ఆగే